Come this side. Come this side. Go sit, sit. Sit, 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 sit. ఓకేనా? చేతులు తీసుకోండి, ఎడమ చేతిలో పెట్టుకోండి. కలశం దగ్గర నవగ్రహాలు పెట్టారు తమలపాకులు. ఒక్కొక్క గ్రహం మీద అక్షంతలు వేయండి, వేస్తూ నమస్కారం చేయండి. లాస్ట్ ముందు అన్నిటి మీద అక్షంతలు వేస్తున్నాను. ఓం ఆదిత్యాగత సోమాద మంగళాదిత బుధాదిత గురుశుక్రజన్యత్పరాహవే కేతవే నమః. ఓం నాగృష్ణేన తదసామత్తమానోపేషయన్నమృతం మృత్యుంచ నిరంజనేన సవితానతేనాదేవో జాలిపూర్ణానకృష్ణన్. ఓమాప్యామిత్వరేణుకే విశ్వతస్సోమకృష్ణ్యం హిమాలయసంగతే. ఓం అగ్నిర్మోక్షాదివక్త్రదత్తరిపృథివ్యా హిమవాగుం వేదాగుం సరిందరీ. ఓం ఉత్తస్యాగ్నే ప్రతియాగుప్తేరవిష్టాపూర్తే సకం సృజయథామదివ్య పురఃప్రమత్తస్కారతవ్యపానందేరామం శ్రీద్వైతం. ఓం నమస్పదే దీయదల్లోహాహాద్యుమద్విభాతి ప్రథమజ్జనేషు యద్ధేత యజ్జవ సప్తప్రజాతస్మాదో ద్రవిణంతే. శుక్రంతే అన్యజ్జతంతే అన్యద్ధిరోవేహనే యోవివాసి విశ్వాహివాదనం సత్పదామో పత్రాదే భూషణకరాదరస్తో. ఓం శమగ్రగ్రస్తరక్షణస్తవతు సౌర్యః శం వాతో వాత్కరపాపస్రధః. ఓం గజానచిత్రా ఆభవతోతే సదాగవృతస్సఖాః నిరారజిష్టరావృతః. ఓం కేతుం బ్రహ్మణ్యకేతవేవేశో మర్యావేదవేః సమశక్తిరజాగతాః. ఓం అధిదేవత ప్రత్యధిదేవత ప్రహిత ఆదిత్యాదనవగ్రహదేవతాభ్యో నమః. కలశమధ్యావాహయామి స్థాపయామి పూజయామి. గ్రహాలకన్నిటికీ నమస్కారం చేసుకోండి. నవగ్రహాలకి ఆవాహిత శ్రీనవగ్రహదేవతాభ్యో నమః. నానాభ్యాపరిమళపుత్రే విశ్వాక్షరాన్ సమర్పయామి. మళ్ళీ కలశం దగ్గర అక్షితలు 5 సార్లు వేయండి, 5 టైమ్స్ వేయండి. ఓం గం గణపతే నమః. గణేశం లోకపాలకమావాహయామి. బ్రహ్మాండం లోకపాలకమావాహయామి. విష్ణుం లోకపాలకమావాహయామి. రుద్రం లోకపాలకమావాహయామి. గౌరీమి లోకపాలకమావాహయామి. పంచలోకపాలకదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ 8 సార్లు అక్షంతలు వేయండి, 8 టైమ్స్ కలశం దగ్గర. ఓం ఇంద్రాయ నమః. ఓం అగ్నయే నమః. ఓం యమాయ నమః. ఓం భాగవే నమః. ఓం కుబేరాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం ఇంద్రాది అష్టదిక్పాలకదేవతాభ్యో నమః. అవాహయామి స్థాపయామి పూజయామి. ఒక పుష్పము 2 అక్షతలు తీసుకొని సత్యనారాయణ స్వామి మనస్సులో ధ్యానం చేస్తూ ఉండండి. ఓం శాంతాకారం భుజగశేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం వందే విష్ణుం భవభయహరం సర్వలౌకికనాథం. అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసోదరం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం నమామి సదా భక్త్యా నారాయణమదంబరం. దుర్గమే విషమే ఘోరే శత్రునాపరిపీడితే విస్తారయతు సర్వేషు తథా నిష్ఠపయేషు చ. నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సితమాప్నుయాత్. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం. లీలయా విగతం విశ్వం येन तस्मै
నమో నమః. ఆ కలశం దగ్గర వేసి నమస్కారం చేయండి. ఓం శ్రీ రమాసీత సత్యనారాయణ సాంగ సపరివార దేవత సమస్త దేవతామావాహయ ఆభయామి పూర్వమి. ఓం కలశం దగ్గర 3 సార్లు అక్షంతలు వేయండి. ఓం లక్ష్మీ సీతనారాయణమావాహయామి కలశमध्ये. ఓం లక్ష్మీ ఓం గౌరీ సీత రుద్రమావాహయామి కలశमध्ये. ఓం వాణీ సీత బ్రహ్మాండమావాహయామి కలశमध्ये. ఆవాహిత దేవతాభ్యో నమః దేవతాభ్యో నమః దేవేభ్యో నమః. నవరత్న ఖచిత సింహాసనాధ్యక్షాన్ సమర్పయామి. అన్ని దేవుళ్ళకి నీళ్లు చల్లండి ముందుగా. ఓం ప్రజారిక స్నానం సమర్పయామి. అద శుద్ధోరక స్నానం. పంచామృతం తయారు చేసాం కదా, కైన్ ఇందాక పెట్టుకున్నావా డాల దాంట్లో కొద్ది ఒక వేసి కడగండి. ఫస్ట్ నీళ్ళేసి కడగమంటారా, పంచామృతం డైరెక్ట్ వేయమంటారా? నీళ్లు కొద్దిగా చల్లండి, ప్రోక్షణ చేస్తే చాలు. ఇప్పుడు పంచామృతం. ఓం ఆప్యాశ్వతమే శ్రతస్వృష్ణ్యం భవావాదస్య సంగతే. ఓం ధరిగ్రావన్నోకారుషం విష్ణోర్స్వవాదనః సురభినో గామరత్న ఆరూపం దిశార్షదో శుక్రమసీ జ్యోతిరసీ తేజోసీ దేవో వస్సవితోత్తుమ వచ్చిత్రేణ పవిత్రేణ వసో సౌర్యస్య రశ్మిభిః మధువాదారుతారతే మధుక్షరంద సింధభామాత్రేః దస్సంతోషధి మధునక్తముతోషధి మధుమత్తాద్విగం రజః మధుజ్యోరస్థున పితా వదవాన్నో వనస్పతిర్మాభో భవంతు నః. తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు వేయండి స్వామికి, కొబ్బరి నీళ్లు. ఓం పయోదధి కృతోపేతం శర్కరా మధు సంయుతం. శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః. శ్రీ రమా సహిత సత్యనారాయణ సాంగ సపరివార దేవతాభ్యో సంధ్యామృతపుష్పం సమర్పయామి. యా ఫలిని యా ఫలా పుష్పాదాశ్చ పుష్పిణీ చందకం అసహ. ఓం శ్రీ రమణ సత్యనారాయణ సాంగ పరివార దేవతాభ్యో నమః. ఓం పంచామృత స్నానం సమర్పయామి. ఓం శుద్ధ జలాభిషేకం. కొబ్బరికాయ కొట్టి నీళ్ళు తీస్తారా కానీ గాతం జజ్ఞాన గాతం జజ్ఞపదయే స్వస్తిరస్తు స్వస్తిరమానుషేభ్యః. ఊర్ధ్వం దిగాతు భయఫలం స్వస్తిపదేః శంఖపుష్పే. ఓం కొబ్బరి నీళ్ళు అయిపోయినాక మళ్ళీ ఇది గ్లాస్లో నీళ్ళు, కలశంలో నీళ్ళుతో మంచిగా కడగండి. డాలర్ దేవుడిని కడగండి. సరే ఇట్లా చూడండి. మరి ఇంకేంటి? సహస్రాక్ష సహస్రమాన్
భూమిం విశ్వతో బుద్ధా అత్యతిష్టదశాంగుళం ఋషదేవేరకం సర్వః యద్ధోతం యచ్చవద్యం ధామ్రోదుత్తస్యేషానః ఇదంధేనాతిరోహతే ఏతావాహనస్య మహిమ. పంచామృతం అయిపోయింది, కొబ్బరి నీళ్ళు అయిపోయింది. ఇప్పుడు కలుషంలో నీళ్ళతో స్వామిని కడగండి. ఓం ఆపో హిష్టామయో భవ కాయిన్ తీయమంటారా బయటికి? తీయండి. ఒకరు కుడి చేతిలో పట్టుకోండి, ఒక కుడి చేతిలో నీళ్లు పోస్తుంది, ఇద్దరు కలిసి. ఓం ఆపో హిష్టామయో భవ మానవోర్జదదాతన చక్షసే యోవశ్రవతమోరసః కస్యా భారే దేహనః సతీరివ మాతరః తస్మా అరంకమావమః యస్య క్షదాయ జన్వాధా కాపోదనయథా జనః. విగ్రహాన్ని మంచిగా ఆ దారాన్ని తుడవండి. తుడిచి గంధం, పసుపు, కుంకుమ అలంకారం చేసుకొని ఆ గౌరవ దగ్గరే పెట్టుకోండి. నవాహిత శ్రీరమా సహిత సత్యనారాయణ సాంగ సపరివార దేవతాభ్యో నమః. వత్తిపత్తుందా? వత్తిపత్తుందా? ఇంకా స్వామిగా చేసి ఆ విగ్రహానికి చేసిన అభిషేకం చేసి స్వామికి వేయండి. ఓం ఆవాహిత శ్రీరమా సహిత సత్యనారాయణ సాంగ పరివార దేవతాభ్యో నమః. చేశారా? ఇప్పుడు ఒకసారి అన్ని దేవుళ్ళకి నీళ్లు చల్లండి. కలశం చుట్టూ నవగ్రహాలకి నీళ్లు చల్లండి. ఓం ఆవాహిత దేవతాభ్యో నమః. అన్ని శ్రీరమాసి సత్యనారాయణ సాంగ పరివార దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసాఫ్తే నమస్కారం పాదయో వాద్యమస్యోర్గం వ్యాఖ్యానం సమర్పయామి. పాదయో వాద్యమస్యోర్గం వ్యాఖ్యానం సమర్పయామి. శుద్ధోరగ స్నానం సమర్పయామి. అన్నిటికీ అక్షింతలు వేయండి. మళ్ళీ అన్ని దేవుళ్ళకి అక్షింతలు వేయండి. అక్షతాందవలాంతే యజ్ఞోపవేదార్థే ఆభరణార్థే అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. తర్వాత గంధం వేయండి. దేవుళ్ళకి గంధం. సుగంధ ద్రవ్యాన్ని పరిమళ పటవాసారికాన్ సమర్పయామి. గంధద్వారాంబరాదర్శాం నిత్యపుష్పాంగరీశ్వరేమి స్త్రీం సర్వాద్భుతానంతరే. తర్వాత పసుపు, కుంకుమ కూడా వేయండి. హస్తార్థ శ్రీరాంగి సంసరోవేదీశ్వరి హస్తముద్రాం క్షారార్హద్రాం మాతృకార్పణేదు. కైలాస వాసిని దేవి కస్తూరి తిలకాగ్ని గిరిజాగ్ని కుంకుమ మాతృకార్పణే కుంకుమామి. అన్ని దేవుళ్ళకి ఇంకా పూలు ఒక్కొక్క పుష్పం పెట్టుకో ఉండండి. పూలు. ఓం గణేశం గణేశాయ నమః. ఓం గణేశం లోకపాలకాయ నమః. ఓం బ్రహ్మాండం లోకపాలకాయ నమః. ఓం విష్ణుం లోకపాలకాయ నమః. ఓం లోకపాలకాయ నమః. ఓం గౌరీ లోకపాలకాయ. ఓం పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఓం సూర్యగ్రహాయ నమః. ఓం చంద్రగ్రహాయ నమః. ఓం గాయగ్రహాయ నమః. అక్షంతలు వేస్తూ ఉండండి మా కలశం దగ్గర. ఓం ఇంద్రాయ నమః. ఓం అగ్నయే నమః. ఓం యమాయ నమః. ఓం నిరుతయే నమః. ఓం వరుడాయ నమః.
ఓం భారవే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం ఇంద్రాణీశ్వరిపాలకదేవతాభ్యో నమః హరి నానావిధాహరిమలంత్రే పుష్పాక్షరాన్ సమర్పయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం రుద్రమాయ నమః ఓం భావనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం నిరుద్ధాయ ఓం నారసింహాయ నమః ఓం ఉదాయ నమః ఓం ద్రాక్షాయ ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇందాక వెలిగించిన అగరబత్తిని తిప్పండి గంట కొడుకు. ఓం నారాయణ శ్రీరమాసంగ రూపం పరస్పరేక సోద్భూరైర్ గంధాఢ్యోర్గంధోత్తమాగ్రేశ్వరదేవతనాం ఓం దీపం రస్వం సాధ్యం ద్రవట్టి సంయుక్తం మహిరారోడితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివిరాభాభక్తాయుక్తేచ్ఛామి దేవారమణమాత్రే రాహిమాం కృపజా దేవా శరణాగత్రా. ఆ దీపం ఇది మళ్ళీ అక్షంతలు వేసి నమస్కారం చేయండి దీపం దగ్గర. ఓం శ్రీ భవామి అక్కడ పండ్లు ఏమన్నా ఉంటే ఒక 5 పళ్ళు పెట్టండి. అక్కడ పెట్టి నీళ్ళు వెళ్ళండి. ఓం సత్యం ద్రవ్యామి ప్రదో సర్వే సత్యనారాయణ సపరిపాలదేవతాభ్యో నమః. మధుర నారీకేల వివిధ ఫలాని సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లండి. దేవుడి నీళ్లు చల్లండి. మధ్య దేవాలయం సమర్పయామి. అద్భుతం వేయండి. మధ్య దేవాలయం సమర్పయామి. ఉత్తరాభోషణస్తోక్షాంగోత్తరతనం పునరాజమం సమర్పయామి. తాంబూలార్ధే సువర్ణ పుష్పదక్షిణార్థే నమస్కారాన్ని సమర్పయామి. ఒక కర్పూరం బిళ్ళ వెలిగించండి. మళ్ళీ తీసుకురండి. హారతి చుట్టూరా నీళ్లు తిప్పండి. దేవుడికి చూపించిన తర్వాత మీరందరూ కళ్ళ కట్టుకోండి. సంతత శ్రీరస్తు సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. స్వామి దగ్గర అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు వేసి దండం పెట్టండి. అవాహిత శ్రీరమా సహిత సత్యనారాయణ సాంగ సపరివార దేవతాభ్యో నమః. నానాభ్య పరిమళ పత్రే పుష్పాక్షర సమర్పయామి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇంకా కథ మొదలు పెడుతున్నాము.
అక్షతలు పుష్పం చేతి పెట్టుకోండి. మీ బ్యాగ్లో పెట్టు. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననవక్తార్కం గజాననమహర్నిశం ఏకదంతం భక్తానామస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్యార్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏకథా నైమిషారణ్యే ఋషిశ్లోకకాదయః ప్రప్రచ్ఛురాగతం సర్వేషు గురువు కూడా నైమిషారణ్యము అనేటువంటి ఒక అడవి లోపల ఋషులందరూ కూర్చున్నారు, తపస్సు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి ఋషుల్లో గొప్పవాడైనటువంటి సూత మహాముని కాబట్టి అందరూ ఋషులు. ఆ సూత మహర్షికి నమస్కరించి, స్వామి భూలోకములో మనుషులందరూ కూడా ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలను పొందాలి అంటే అతి సులభమైనటువంటిది ఏమిటి మాకు తెలియచేయమని చెప్పి ఆ యొక్క సూత మహర్షిని ఋషులు అడిగారు. ఆ సూత మహర్షి చెప్తూ ఉన్నాడు, పూర్వం నారద మహర్షి సకల లోకాలను తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా తిరుగుతూ ఉన్నాడు అంటే నారాయణ నారాయణ ఆ భగవన్నామ స్మరణ చేస్తూనే చతుర్దశ భువనాలు 14 లోకాలను తిరుగుతూ ఉన్నాడు. సమయంలో కూడా మర్త్యలోకముపాగత నారద మహర్షిని మనుష్యలోకానికి ఇచ్చాడు, భూలోకానికి. ఇక్కడ మనుషులందరూ కూడా పాపం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి ఈ సృష్టిని మహావిష్ణువు ఆరంభం చేసినాడు కాబట్టి పాపం యొక్క మనుషులందరినీ కూడా తరింపజేయడం కోసము నారద మహర్షి వెంటనే కూడా వైకుంఠానికి వెళ్ళినాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకున్నాడు. మనందరికీ తెలిసినట్టుగానే ఆ శ్రీమన్నారాయణమూర్తి 4 చేతుల్లో కూడా శంఖము, చక్రము, రథ, ఉద్భవను చక్కగా అలంకారాన్ని చేసుకుని చక్కటి పీతాంబరమును ధరించినటువంటి వాడి మెడలో తులసి మాలను ధరించి క్షీర సముద్రంలో పవలింపు సేవ చేస్తూ ఉంటాడు. పాల సముద్రంలో లక్ష్మీ సమేతుడుగా పవలింపు సేవ చేస్తూ ఉంటాడు. ఆ నారద మహర్షి ప్రార్థన చేశాడు కాబట్టి వెంటనే మహావిష్ణువు సాదరంగా నారద మహర్షి యొక్క విశ్వమంతా లోకాలన్నీ బాగున్నాయా అని చెప్పి అడిగాడు. అప్పుడు వెంటనే నారద మహర్షి ఉన్నాడు, స్వామి ఈ ఒక్కసారి మార్గ మధ్యములో ఉండేటువంటి భూలోకానికి వెళ్ళాడు. అక్కడ ఎవరు కూడా సుఖము లేదు, సంతోషం లేదు. కొందరికి తినడానికి తిండి లేదు, కొందరికి ఉందాము అంటే వసతి లేదు, కొందరికి కట్టుకుందాము అంటే బట్టలు కూడా లేకుండా ఉన్నాయి. అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి మనుషులందరూ కూడా సుఖ సంతోషాలు అనుభవించాలి, కోరినటువంటి కోరికలు నెరవేర్చుకోవాలి. స్వామి సులభమైనటువంటిది చెప్పండి అని చెప్పి అడిగారు. వెంటనే ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి చాలా సంతోషించి, నారద నీవు లోకహితార్థమై చక్కటి విషయాన్ని అడుగుతున్నా, భూలోకంలో ఉండేటువంటి ఏ మనుష్యుడైనా సరే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసినట్లయితే వారు సుఖములను పొందుతారు, శుభములను కలుగుతాయని చెప్పాడు. అని వినగానే నారద మహర్షి అన్నాడు, స్వామి యొక్క వ్రత విధానం ఏమిటో నాకు సవిస్తరంగా తెలియజేయమని చెప్పి అడిగాడు.
మహావిష్ణువు నారద ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలి ఆచరించాలి అనుకునేటువంటి వారు ఉదయాన్నే లేచి కాల కృత్య నిత్య క్రమానుష్ఠానములన్నీ కూడా నెరవేర్చుకుని శుచి అయి నిర్మలమైనటువంటి మనస్సులో కూడా ఆ భగవంతుని సాయంకాలం వరకు ఉపవాసించి స్మరించి మళ్ళీ తలారా స్నానము ఆచరించి ఏదైతే సత్యనారాయణ స్వామి యొక్క మందిరం ఉంటుందో దాన్ని శుభ్రంగా నీటితో కడుక్కొని దానికి గంధము పసుపు కుంకుమలతో అలంకారం చేసి మనకు అందుబాటులో ఉండేటువంటి మామిడి కొమ్మలు కానీ అరటి కొమ్మలు చెరకు గడలు ఏవైతే ఉంటే వాటితో అలంకారం చేసి ఆ యొక్క వస్త్రాన్ని తెల్లటి వస్త్రాన్ని దానిపైన వేసి ఈ యొక్క పీఠాన్ని ఉంచేటువంటి స్థలం అంతా కూడా ఆవు పేడతో అలికి అష్టదళ పద్మములు వేసి దానిపై ఈ యొక్క సత్యనారాయణ స్వామి మందిరంలో పీఠను ఉంచి తెల్లటి వస్త్రంలో బియ్యం పోసి గణపతి గౌరీదేవత పంచలోకపాలకులు అధిదేవత ప్రత్యదేవత సహిత నవగ్రహ దేవతలు తర్వాత అష్టదిక్పాలకులు సత్యనారాయణ స్వామిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరందరినీ కూడా మనం ఆ యొక్క వర్ణదేవుని కూడా కలశంలో ఆవాహన చేసుకుని ఏదైతే స్వామి వారి యొక్క విగ్రహం ఉంటే ఆ స్వామికి పంచామృతములతో శుద్ధ గంగోరకము కొబ్బరి నీటితో సుగంధమైనటువంటి ద్రవ్యములతో ఇలా మనము ఆ స్వామి వారిని అభిషేకించి అలంకారం చేసి ఆ స్వామి వారిని సుగంధమైనటువంటి పుష్పములతో సుగంధ ద్రవ్యములతో అర్చించి ఆ తర్వాత కథను శ్రద్ధగా వినాలి అని చెప్తున్నాడు శ్రీమన్నారాయణమూర్తి. ఈ యొక్క వ్రతాన్ని నూతన గృహ ప్రవేశ సమయంలో కొత్త ఇంట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు, తర్వాత వివాహము జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో, పుట్టినరోజు సందర్భాల్లో, షష్ఠి పూర్తి మహోత్సవము, ఎలాంటి శుభ కార్యక్రమములు మన ఇంట్లో జరుగుతూ ఉన్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్తూ ఉన్నాడు భగవానుడు. తర్వాత ఈ యొక్క వ్రతాన్ని దేవాలయంలో కానీ లేదా నదీ తీర ప్రదేశంలో కానీ స్వగృహంలో, వసతి గృహంలో, అడవి లోపల, తోట లోపల, వనము లోపల, పంట పొలముల లోపల కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయనున్నాడు. తర్వాత ఈ మాసములు ఏమిటి విశేషమైనటువంటివి అంటే కార్తీక మాసము. కార్తీక మాసము చాలా విశేషమైనటువంటిది. అందులో ఏకాదశి, పౌర్ణిమ తిథులు మహా విశేషమైనటువంటివి. ఈ యొక్క కార్తీక మాసంలో ఏ రోజైనా ఎప్పుడైనా సరే వ్రతాన్ని ఆచరించవచ్చు, చేసుకోవచ్చు. అట్లాగే ప్రతి నెల మనం ఈ యొక్క వ్రతాన్ని చేయాలి, ఆచరించాలి అనుకున్నప్పుడు ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో చేయమంటున్నారు. కాబట్టి ఈ వ్రతాన్ని మనం ఏ మాసంలో అయినా, ఏ సందర్భంలో అయినా, ఉదయము, మధ్యాహ్నము, తర్వాత సాయంకాలము, ప్రదోష సమయంలో, రాత్రి వేళలో కూడా ఈ వ్రతం చేయవచ్చు. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని 4 వర్ణముల వారు ఆచరించాలి. ఎవరైనా సరే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనుష్యుడి యొక్క వ్రతం చేసుకోవచ్చు. అందుకనే భగవానుడు చివరిగా నారద మహర్షి చెప్తూ ఉంటాడు, ఈ వ్రతాన్ని మనం ఎక్కడ చేస్తూ ఉన్నా సరే, ఎప్పుడు చేస్తూ ఉన్నా సరే, ఏ సందర్భంలో చేస్తూ ఉన్నా సరే, శ్రద్ధగా ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వారు ఇహపర సుఖములు అనుభవిస్తారు అని చెప్పి స్వయంగా వైకుంఠంలో మహావిష్ణువు నారద మహర్షికి చెప్తూ ఉన్నటువంటి వృత్తాంతంలోని ప్రథమాధ్యాయం. ఇది శ్రీదేవాస్కాండే సత్యనారాయణ కథ ప్రథమోధ్యాయ సమాప్తః. పురో సత్యనారాయణ భగవానికి జై. అక్కడ అక్షంతలు పుష్పాలు వేసి ఒక కొబ్బరికాయ కానీ పండు కానీ నైవేద్యం చూడు.
అందరూ ఉన్నారు. ఓం గణేయ పుష్పాదపుష్పునే బృహత్పతి ప్రసోతాస్తానో ఛందం హసః పెట్టేసి అక్కడ పెట్టేసి ఆ పాతయి కింద పెట్టేసుకోండి. అక్కడ స్థలం లేకుండా తీసి కింద పెట్టేసి కొత్తవి పెట్టండి. మీద నీళ్లు తల్లి కర్పూరం వెలిగించండి. ఓం దత్తవిద్రోహం పరమోదయ శ్రీమి యోగేన సాధ్యందవర్దేర్హింజానందం సంతాం శ్రణంసి స్వాహా ఓం ప్రాణాన్ స్వాహా ఓం ప్రాణాన్ స్వాహా ఓం వ్యానాన్ స్వాహా ఓం దానాన్ స్వాహా ఓం సమానాన్ స్వాహా. శ్రీ రమాత్మ సత్యనారాయణ సుందర పరివార దేవతాభ్యో నమః. ఆనందగర్భూరమంకరణీరాయణగణత్వం దక్షయామి నమస్కరోమి. హస్తేన రక్షాం ధారయామి. పుష్పం తీసుకోండి, చేతులు పట్టుకోండి. శ్రీనివాసైక సత్యనారాయణ స్వామినే నమః. ద్వితీయోధ్యాయః ప్రారంభః. శూలోవాచ అథాన్యచ్చం ప్రవక్ష్యామి కృతం వేద కచ్చిత్ కాశీ పూర్ణరమ్యే యాసి విప్రో అతినిర్ధనః శత్రుభ్యాం వ్యాకులో భూత్వా నిత్యం బభ్రామమభూత్. కాశీకరణమైనటువంటి నగరంలో శతానందుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసించేటువంటి ఆ శతానందుడు అనేటువంటి బ్రాహ్మణుడు తన కుటుంబాన్ని పోషించడం కోసము ఆహారం లభించేది తినేటువంటి వాడు. ఒకనాడు బ్రాహ్మణుడు యథావిధిగా కాశీ పట్టణంలో తిరిగాడు. భిక్షాటన చేద్దాము అని చెప్పి వెళ్ళగానే ఎవరు కూడా భిక్షం వేయలేరు పాపం. అందరూ కూడా నానా దుర్భాషలు ఆడారు, తిట్టారు పాపం బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ ఒక దేవాలయం దగ్గరికి వచ్చి అందరికీ ఒక విశ్వములో ప్రపంచంలో ఆ భగవంతుడే దిక్కు కాబట్టి బ్రాహ్మణుడు దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ అనేకంగా దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి సాక్షాత్తు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి వెంటనే వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని పొందినటువంటి వాడి ధరించి ఆ బ్రాహ్మణి దగ్గరికి వచ్చి ఆ శతానంది చెప్తూ ఉన్నాడుగా, నీవు శ్రద్ధగా భక్తితో సత్యనారాయణ స్వామి పథకం చేసినట్లయితే నీకు అష్టైశ్వర్యములు కలుగుతాయి, సుఖ సంతోషములు కలుగుతాయి అని చెప్పాడు. ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధగా చేయమని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి భగవానుడు అంతర్ధానమైపోయినాడు, మాయమైపోయినాడు. అప్పుడు యొక్క బ్రాహ్మడికి శతానందుడికి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎట్లయినా చేయాలి అని చెప్పి అనుకున్నాడు. చేయడానికి ధనములు వస్తువులు లేవు కదా అని చెప్పి జోలను తీసుకొని కాశీపట్నంలోకి వెళ్ళాడు. అక్కడ పట్టణంలో ఎవరైతే ఇదివరకు బ్రాహ్మణ్యందరూ దూషించినారో వారందరూ ఆ స్వామి నమస్కారం చేసి, స్వామి పొరపాటు జరిగిపోయింది, మిమ్మల్ని మేము
తొందరపడి దూషించిన మీ మనస్సును నొప్పించాము కాబట్టి మమ్మల్ని క్షమించండి స్వామి. మీకు ఏం కావాలి చెప్పండి, మీకు ఇస్తాము అని చెప్పి అడిగారట. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మడు చాలా సంతోషించి, ఈరోజు నేను మా స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలి అనుకున్నాను, పూజా ద్రవ్యములు మాకు ఇవ్వగలరని చెప్పి అడిగాడు. వెంటనే అందరూ కూడా పసుపు, కుంకుమ, హారతి, కర్పూరం, అగరబత్తులు, కొబ్బరికాయలు, పంచామృతములు, ఒక్క చక్కెర, ఏవైతే స్వామి వారి వ్రతములకు అవసరమవుతాడో అన్ని బ్రాహ్మణుడు ఇచ్చాడు. అవన్నీ తీసుకున్నాడు. సాయంకాలం త్వరగా ఇల్లు చేరి తన ఇంటిని నీటితో శుభ్రము చేసుకుని ఆ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా తలారా స్నానము ఆచరింపచేసి తన బంధువులను, బ్రాహ్మణులను, స్నేహితులను, చుట్టాలందరినీ కూడా సాయంకాల ప్రదోష సమయంలో తోలుకొని వచ్చి భక్తితో శ్రద్ధగా వ్రతాన్ని బ్రాహ్మడు చేశాడు. అతనికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినాడు కాబట్టి అష్టైశ్వర్యములు కలిగినాయి. ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. ప్రతి మాసము కూడా ప్రతి నెల ఆ యొక్క బ్రాహ్మణ వ్రతాన్ని చేసేటువంటి వాడు. ఒకనాడు వైశాఖ మాసంలో వ్రతం చేస్తున్నాడు. కట్టెలమ్ముకునేటువంటి వాడు వచ్చాడు. పాపం అతడికి దాహం వేసి మంచి నీరు వచ్చాడు. బ్రాహ్మణ వ్రతం చేసుకున్నాడు కాబట్టి ఆ వాకిట్లోనే కట్టెల మోపులన్నీ కూడా పడవేసి కూర్చున్నాడు. వ్రతం అయ్యేంత వరకు ఆ వ్రతం అయిపోయింది. బ్రాహ్మడు వచ్చాడు. ఆ బ్రాహ్మడికి నమస్కారం చేశాడు. కట్టెల మొక్కునేటువంటి వాడు, స్వామి లోపల ఏదో వ్రతం చేశారు, పూజ కదా, ఏమిటి ఎందుకు చేశారు అని అడిగాడు. అప్పుడు అన్నాడు, ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధగా చేస్తారో ఇహపర సుఖములు అనుభవిస్తారు, కష్టాలని తొలగిపోతాయి అన్నాడు. ఆ కట్టెలముకునేటువంటి వాడికి చాలా సంతోషం కలిగినది. స్వామి నా కష్టములన్నీ తొలగిపోవడం కోసం నేను మీకు వ్రతం చేస్తాను, నా దగ్గర కూడా ధనం లేదు, ఈ కట్టెల మోపులన్నీ కూడా అమ్మివేస్తాను, ఎంత ధనం లభిస్తుందో లభించినటువంటి ధనంతో వ్రతం చేస్తా అని చెప్పి నమస్కారం చేశాడు భగవంతుడికి. తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఆ బ్రాహ్మడు ఏదైతే మంచినీరు ఇచ్చాడు, ఆ బ్రాహ్మడు ఇచ్చినటువంటి మంచినీరును త్రాగి దాహ ఉపశమనాన్ని పొంది బ్రాహ్మడికి నమస్కారం చేసి వెంటనే కట్టెల మోపులకి భుజముపై పెట్టుకొని అమ్ముకోవడానికి వెళ్ళిపోయాడు. ఊళ్ళోకి రాగానే అందరికీ ఆ రోజు కట్టెల మోపులు ఎక్కువ అవసరం ఏర్పడి అందరూ కూడా ఎక్కువ ధనం ఇచ్చి కొనుక్కున్నారు. కట్టెల మోపులు సులువుగా అమ్ముడుపోయినాయి. రోజు లభించేటువంటి ధనము కంటే ఎక్కువ ధనం లభించింది. చాలా సంతోషించాడు. ఆ లభించినటువంటి ధనమును తీసుకున్నాడు. లోభత్వం చేయలేదు, ఆలస్యం చేయలేదు. వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతములకు కావలసినటువంటి పూజా ద్రవ్యములన్నీ కూడా చక్కగా సమకూర్చుకున్నాడు. అప్పటి నుండి ఆ కట్టెలముకునే వాడి కష్టములు తొలగిపోయినాయి, సుఖము సంతోషం తొలగిపోయినాయి. అట్లాగే ఈ యొక్క బ్రాహ్మడు ప్రతి మాసానికి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి వారు బ్రతికున్నంత కాలం కూడా ఇహపర సుఖములు అనుభవించి అంత్యాన ఇద్దరు కూడా మోక్షానికి ఎదిరాక. ఇది శ్రీనివాసకాండే సత్యనారాయణ కథ ద్వితీయోధ్యాన సమాప్త. బోలో సత్యనారాయణ భగవానికి జై. మళ్ళీ అక్షంతలు పుష్పం వేయండి, కొబ్బరికాయ కొట్టండి.
ఓం భూర్భువస్సువః ద్రవణేన్యం ప్రబోధయశ్వైః యోరవర్పయోదయాదోం సాత్స్యంతమతేన ఓం సంతోస్తామసి స్వాహా ఓం ప్రాణార్ స్వాహా ఓం నమానార్ స్వాహా ఓం నమానార్ స్వాహా కర్పూరం వెలిగించండి శ్రీరమాసైత సత్యనారాయణ సాంగత పరివార దేవతాభ్యో నమః. నీళ్ళు తెప్పించి తేలించండి కలర్ వేసుకోండి. మళ్ళీ అత్యంతము పుష్పం తీసుకుంటే శ్రీనివాసైక సత్యనారాయణ స్వామి దేవత తృతీయోధ్యాయ ప్రారంభ. పునరగ్రే ప్రవక్ష్యామి శృణుత్వం సప్తమాః పురాచోల్కాముఖో నామ నృపచ్చాసీన్మహీపతిః జితేంద్రియः సత్యవాదీ గచ్చన్ దేవాలయం దినే దినే విజాన్ సత్తోషయే సుధీమి. పూర్వట వృఖాపురమనే మహారాజు. ఆ రాజు ఎలాంటి వాడిగా అంటే సత్యధర్మపరాయణుడు, అందరికి దాన ధర్మాలు చేసుకునేటువంటి వాడు, మంచి ఆధ్యాత్మికంగా ప్రపంచస్వామి. అతినాడు భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నారట. ఒక వైశ్యుడు చూశాడు రాజాగారి దగ్గరికి వచ్చి. చూసి, రాజా, ఈ వ్రతము పేరేమి, మీరు ఎందుకొరకు వ్రతాన్ని చేస్తూ ఉన్నారు, చేసినా ఏమి ఫలితాలు కలుగుతాయి అని చెప్పడిగాడు. ఇప్పుడు వెంటనే రామన్నాడు, సత్యనారాయణ వ్రతమయ్యా, ఈ వ్రతాన్ని మనం చేయడం ద్వారా ముఖ్యముగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఎలాంటి వివాదములు ఉన్నాతో కూడా తొలగి మనకు జయములు కలుగుతాయని చెప్పాడు. వెంటనే ఆ వైశ్యుడు రాజుగారిని మళ్ళీ ప్రశ్న వేశాడు. రాజా, ఈ వ్రత విధానం అంతా నాకు సవిస్తరంగా తెలియజేయమని చెప్పి ఆ రాజుగారి దగ్గర తెలుసుకుని వెంటనే ఆ వైశ్యుడు ఇల్లు చేరి తన భార్య అయినటువంటి ధర్మపత్నికి లీలావతికి వ్రత మహత్యాన్ని వివరించాడు. ఆవిడ కూడా చాలా క్రమమైనటువంటిది కాబట్టి ఆ భగవంతుని ప్రార్థన చేశారు ఒకనాడు దంపతులు. స్వామి, ఇంకొక అనుగ్రహం చేత మాకు సంతానము కలిగినచో వ్రతాన్ని మేము ఆచరిస్తాము, మా కోరిక నెరవేర్చని ప్రసాదించండి ఆ భగవాన్ ప్రసన్నమైనాడు. సత్యనారాయణ స్వామి అనుగ్రహించినాడు. 10 మాసములకు సంతానాన్ని ప్రసాదింప చేశాడు. వెంటనే కూడా వైశ్యుడి భార్య అడుగుతున్నది, స్వామి, మనకు సంతానము కలిగినది కాబట్టి వ్రతాన్ని చేద్దాము అనుకున్నాము, ఎప్పుడు వ్రతం చేద్దాము అని చెప్పి అడిగారు. ఆ యొక్క వైశ్యుడు అన్నాడు, అమ్మాయి పుట్టింది కాబట్టి మనము
అమ్మాయికి వివాహాన్ని జరిపిస్తాం కాబట్టి వివాహ సమయంలో మనం వ్రతాన్ని చేద్దాము అని చెప్పి ఈసారి వ్రతం వాయిదా వేస్తాం. అయితే పుట్టినటువంటి అమ్మాయికి మాత్రం కళావతి అనే నామకరణం చేశారు. అల్లారుగా గారాభముగా పెంచుకున్నాక కొన్ని సంవత్సరములు గడిచాయి. రోజులు, మాసములు, పక్షములు, సంవత్సరాలు గడిచేసరికి యుక్త వయస్సు వచ్చింది కళావతికి. అప్పుడు ఆ కళావతి యోగ్యుడైనటువంటి వైశ్య కుమారుని దేశ దేశాలన్నీ కూడా వెతికి తీసుకుని కళావతికి ఇచ్చి మహాఘనంగా వివాహాన్ని జరిపించినారు. వివాహ సమయంలో బంధువులు, బ్రాహ్మణులు, స్నేహితులు, చుట్టాలందరూ కూడా బంధువులు కలుసుకున్నారు. మధురమైనటువంటి సంభాషణ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి అందరూ సంతోషంలో ఉండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మరిచిపోయినారు. భగవానుడు అనుకున్నారట, దేనికైనా కాలమే సమాధానం చెబుతూ ఉంది అని చెప్పి కోరుకున్నాడు. ఎందుకంటే సంతానం లేనప్పుడు సంతానం అయితే ప్రతి చేస్తాము, సంతానం తర్వాత వివాహ సమయంలో అన్నారు. ఇప్పుడు కూడా వ్రతం చేయలేదు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. కళావతి వివాహాన్ని జరిపించినటువంటి బంధువులు, బ్రాహ్మణులు, స్నేహితులు, చుట్టాలు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ యొక్క మామారుడు కొంత ధనాన్ని తీసుకుని వేరే రాజ్యానికి వ్యాపారం చేద్దామని చెప్పి వెళ్ళారు. అక్కడ వారు విదేశీకే చీకటి పడిపోయింది. ఆ రాత్రి సమయంలో ఇద్దరు మాయ దొంగలు సంభవించి రాజుగారి దగ్గర ఉండేటువంటి ధనమును దొంగిలించి ఈ వైశ్యుల దగ్గర పడవేసి మాయమైపోయింది. అట్లాగా రాజవడుల రాజ్యాన్ని మొత్తం తిరుగుతూ వైశ్యుల దగ్గరకు వచ్చారు. ధనముతో ఉన్నటువంటి సంతులను గుర్తించి వీరు దొంగతనం చేశారు అని చెప్పి అనుకొని వెంటనే వారిని బంధించి రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆ యొక్క వైశ్యులకు వారు తెచ్చినటువంటి ధనము, దొంగిలించబడినటువంటి ధనం తీసుకుని వెళ్ళి రాజు ముందు ఉంచారు. రాజు ఎలాంటి విచారణ జరిపించలేదు. వెంటనే కారాగారంలో బంధించారు. ఆ తర్వాత ధనమంతా తన ధనాగారంలో వేసుకున్నారు. ఇక్కడ ఇంటి వద్ద కళావతి చూడడానికి ఇంటి లేకుండా అయిపోయింది కాబట్టి వారు రోజు భిక్షాటన చేస్తూ ఉన్నారు. ఒకరోజు కళావతి భిక్షాటనకు వెళ్ళింది కానీ ఇంటికి తిరిగి రావడం ఆలస్యం అవుతున్నది. అమ్మా, ఇంత రాత్రి అయిపోయింది, ఈరోజు ఎక్కడికి వెళ్ళినాం, ఏమి జరిగింది అవుతున్నది. ఆ యొక్క లీలావతితో తల్లితో అంటుంది కూతురు కళావతి, ఈ రోజు ఒక బ్రాహ్మణుని ఇంత సత్యనారాయణ వ్రతం జరిగిందమ్మా. ఆ వ్రతాన్ని చూశాను, కథను శ్రద్ధగా విని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి వచ్చాను. అందువలన ఇంత ఆలస్యం అయిపోయింది ఈ రోజు అని చెప్పగానే ఆ లీలా భగవంతుడు సత్యనారాయణ స్వామి గుర్తు వచ్చాడు కాబట్టి వెంటనే భగవంతుని ప్రార్థన చేసింది. స్వామి, మా కుటుంబం వల్ల పొరపాటు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి, మేము వ్రతము ఆచరిస్తాము, వ్రతం చేస్తాము. కానీ నా భర్తారుడు ఎక్కడ ఉన్నారో క్షేమంగా ఇల్లు చేరుకోవాలి అని చెప్పి నమస్కారం చేస్తుంది. ఆ యొక్క భగవానుడు వెంటనే రాజుగారి స్వప్నంలో కనిపించినాడు. రాజా, నీవు బంధించినటువంటి వైశ్యులు నా భక్తులయ్యా, దొంగతనం చేయలేదు, దొంగలు కాదు. వెంటనే వారిని విడుదల చేసి చెప్పాడు. ఆ రాజు భయపడి నిద్రలేచి తెల్లవారుజామున ఆ యొక్క సభ ఏర్పాటు చేసి కారాగారంలోంచి వారిని వైశ్యులిద్దరిని కూడా మామూలుని విడుదల చేసి శౌరాది కర్మల అభ్యంగ స్నానాన్ని చేయించి వస్త్రం ఇచ్చి సంతోషపరిచి వారి దగ్గర తీసుకున్నటువంటి ధనం కంటే ఎక్కువ ధనాన్ని ఇచ్చి సంతోషపెట్టయ్యా, మీరు ఇంటికి వెళ్ళి పంపించాడు. ఆ వైశ్యులిద్దరు కూడా మామాలు ఆ ధనము తీసుకుని సంతోషముతో ఇంటికి వెళ్తూ ఉన్నారట. ఇది శ్రీనివాసకాండే సత్యనారాయణ కథ తృతీయోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ భగవానికి జై. కొబ్బరికాయ కొట్టండి, అక్షంతలు పూలు వేసి
No, it's going 15 minutes. Let it go now. Video. Huh? Done. नारिकेल प्रणवेन्द्रं समर्पयामि कर्पूर मंगलनीराजन दीपं कृण्यमात्रमदवाहापुनन्द्राति श्रीरस्तु सन्मङ्गलाय भवन्तु नित्यश्रीरस्तु नित्य मंगलानि भवन्तु। మళ్ళీ అచ్యుతలు పుష్పం తీసుకోండి. అథాశ్రీ సత్యనారాయణ స్వామినే నమః. చతుర్థోధ్యాయః ప్రారంభః. సూత భగవానుడు మళ్ళీ 4వ అధ్యాయానికి యాత్రాం కృత్వా తతస్సాంగుర్మంగళాచార పూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా స్వనగరం ప్రతి. అంటే ఈ యొక్క వైశ్యులు రాజు గారు ఇచ్చినటువంటి ధనమంతా తీసుకున్నారు. ఇంటికి వెళ్తూ ఆ యొక్క వైశ్యులిద్దరికీ కూడా ధనం ఎక్కువగా రాగానే మామవారికి కొంత అహంకారం వచ్చేసింది. అయితే ఆ భగవానుడు శ్రీమన్నారాయణ మూర్తి సన్యాసి రూపాన్ని ధరించి వారికి ఎదురుగా వెళ్ళి అడిగాడు, అయ్యా మీ యొక్క పడవలో ఏమేమి వస్తువులు ఉంటాయని చెప్పి అడిగాడు. వారి యొక్క వైశ్యులిద్దరు కూడా మామూలు, సో సన్యాసి మా పడవలో ధనమున్నది మాయం చేద్దాం అనుకుంటున్నావా? అలాంటిది ఏమీ లేదు స్వామి, మక్కులు తీగలు పూలు మాత్రము ఉన్నాయని చెప్పారు. ఆ భగవంతుణ్ణి హేళన చేశారు. ఆ తర్వాత అసత్యాన్ని చెప్పారు. అయితే ఆ భగవానుడు ఏం చేస్తాడు అంటే, ఏది ధర్మమైనటువంటి కోరికలు మనం కోరుకుంటామో నెరవేరుస్తాడు, ఏది సత్యాన్ని చెప్తామో అది చేస్తాడు. అప్పుడు పదాస్తు అన్నాడు భగవానుడు. కొంత దూరంగా వెళ్ళాడు, ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఈ వైశ్యులు నదీ తీరంలో వేసుకుని నదీ తీరం ప్రయాణం మొదలు పెట్టారు. కొంత దూరానికి రాగానే ఒక అలలు కూడా పైకి తేలుతూ ఉన్నాయి. ఈ యొక్క పడవలన్నీ కూడా అలలు పెద్దగా అయిపోయినాయి, ఈ పడవలేమో తేలిక అయిపోయింది. వారికి అనుమానం అనిపించింది. వెంటనే కూడా ప్రతి ఒక్క సంచి మూతని విప్పి చూశారు. సంచులో ఏమిటంటే అన్నిట్లలో ఆకులు కింద పూలు ఉన్నాయి. ఆ స్వామితో బదులు ఏదైతే చెప్పారో అవి మాత్రమే ఉన్నాయి. మిగతా ఎంత ఈ ధనమంతా మాయమైపోయింది. అప్పుడు మామాలుడు ఒకరిముఖముఖలు చూసుకుంటూ మహా దుఃఖముతో ఏడుస్తూ ఉన్నటువంటి వారి యొక్క భగవంతుని యొక్క మహిమ వలన జరిగినది, ఆ భగవంతుని దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఏడుస్తూ అనేకంగా దుఃఖిస్తున్నటువంటి వారి ఆ సత్యనారాయణ స్వామి ఎక్కడైతే ధ్యానం చేస్తున్నాడో అక్కడికి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశారు. స్వామి కృపా జరిగిపోయింది, క్షమించండి, మీతో మేము అసత్యాన్ని చెప్పాము, అబద్ధాన్ని చెప్పాము. మా దగ్గర ధనం ఉండేటువంటిది స్వామి, కొంత ధనం ఉన్నది, ఆ ధనాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి పేర్కొన్నారు. ఆ భగవానుడు వెంటనే
ఇప్పుడు సత్యాన్ని చెప్పావు కాబట్టి మీ ధనం మీకు లభిస్తుందయ్యా, క్షేమంగా వెళ్ళండి. మీరు సత్యనారాయణ స్వామికి వ్రతాన్ని చేస్తారు అని చెప్పి చేయకపోవడం చేత దుఃఖములు కలుగుతుంది. వెంటనే సత్యనారాయణ స్వామికి వ్రతం చేయమని చెప్పి కూడా గుర్తు చేశారు. తర్వాత ఈ యొక్క వైశ్యులు మా భగవంతుని నమస్కారం చేసుకుని పడవల దగ్గరికి వచ్చి చూసేసరికి ధనము ఆ సంచుల్లో నది ఉన్నది. ఆ విధంగా మళ్ళీ పడవలో నింపుకున్నారు. ఇంటికి వెళ్తూ ఉన్నారు నదీ తీరం గుండా. ఈ యొక్క శుభవార్తని భార్య బిడ్డకు తెలియజేయాలి అని చెప్పి ఒక దూతను పంపారు ఇంటికి. లీలావతిని కళావతి నదీ తీరానికి రమ్మని చెప్పి ఆ దూత వచ్చేసరికి ఇంట్లో లీలావతి కళావతి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. ఆ దూత వచ్చినాడు, అమ్మా లీలావతమ్మ కళావతమ్మ అనే భర్త అల్లుడు ఇప్పుడే నదీ తీరానికి చేరుకోబోతున్నారు, వెంటనే రమ్మన్నారు నదీ ఒడ్డుకి అని చెప్పగానే లీలావతి కళావతి చాలా సంతోషించారు. తల్లి అంటుంది లీలావతి, అమ్మ నేను వ్రతం పూర్తయిపోయింది, తీర్థ ప్రసాదం స్వీకరించాను, నదీ తీరానికి వెళ్తున్నాను, మీ వ్రతం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదము తీసుకుని రమ్మని చెప్పి వెళ్ళిపోయింది. కాబట్టి పాపం ఆలస్యమైనా సరే శ్రద్ధగా భక్తితో సత్యనారాయణ స్వామికి వ్రతం చేసింది. అయిపోయిన వెంటనే కూడా తీర్థ ప్రసాదాన్ని మరిచిపోయింది కాబట్టి తీసుకోకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ కళావతి వచ్చేసరికి మామ పడవ క్షేమంగా గుడ్డున చేరుకున్నది. కానీ అల్లుడి యొక్క పడవ నదీ తీరంలో పడవతో సహా మునిగిపోయింది సాగరంలో, సముద్రంలో. అందరూ ఆ దృశ్యాన్ని చూశారు, మహా దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు. ఆ వైశ్యుడికి అర్థమైపోయింది ఇది సత్యనారాయణ స్వామి మహత్యమరణ జరుగుతున్నది అని చెప్పి ఆ సత్యనారాయణ స్వామిని గట్టిగా ప్రార్థన చేస్తూ ఏడ్చాడు. అప్పుడు ఆ యొక్క భగవానుడు అనుగ్రహించి కళావతి సత్యనారాయణ వ్రతం చేసింది, కానీ తీర్థ ప్రసాదం తీసుకోలేదు. ఎప్పటికైనా చూసింది, ఎప్పుడైనా అసలే వ్రతం అయిపోయిన వెంటనే మనం తీర్థ ప్రసాదం తీసుకోవడం చేత ఆ భగవంతుడి అనుగ్రహాన్ని మనం పొందుతాము, అట్లాగే మోక్షాన్ని చేరుకుంటాం. కాబట్టి తీర్థ ప్రసాదం వెంటనే తీర్థ ప్రసాదం తీసుకుని రండి, శుభం జరుగుతుందనగానే వైశ్యుడు లీలావతి కళావతి చేరి సత్యనారాయణ స్వామికి క్షమాపణ వేడుకొని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి నదీ తీరానికి చేరుకున్నారు. అందరూ కూడా అల్లుడి పడవ చేరుకున్నది, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయితే ఆ వైశ్య కుటుంబానికి జ్ఞానం కలిగిందట. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయకపోవడం మీద అనేకమైనటువంటి దుఃఖాలు కలుగుతున్నాయి కాబట్టి వెంటనే వ్రతం ఆచరించాలి అని చెప్పి భద్రశీల నదీ తీరం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత అతి శ్రద్ధగా ఆచరించి అక్కడి నుండి వారు ఇహపర సుఖాన్ని ప్రతి మాసమాసము కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి ఇహపర సుఖముల నుంచి అంత్యానంగా అందరూ కాండే సత్యనారాయణ సత్యనారాయణ భగవానికి సరిపోతుందా ఇంకోటి కొన్నట్లే స్వామి
చంద్రవదేన తద్దేన విద్యాం విద్వాం సంతాస్తమసి ఓం హిరణ్యపాత్రమదః పూర్ణదధాని విదభ్యోధానే దేవతాం బ్రహ్మణో భారతే గతైవ ఇదమానుష్కరో దధాతి సుందరశ్రేయస్సు తన్మంగళాని భవంతు శ్రేయస్సు మంగళాని భవంతు శ్రీమాసే సత్యనారాయణ సంకల్పహరి ఆనందకర్పూరమంగళ నీరాజనదీపదర్శనామి నమస్కరోమి హస్తేన రక్షాం ధారయామి అథ శ్రీ రమాసం సత్యనారాయణ స్వామి దేవతా పంచమో ఈ అక్షరాలు గుర్తుంచుకోండి. అథాన్యక్షం ప్రవక్ష్యామి శృణుధ్వం మునిసత్తమా ఆసీత్ రాజా ప్రజా ఏకదా స్తవనం అంటే పూర్వమట ఇంకొక రాజ్యంలో చంద్రకేతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. సత్యధర్మ పరాయణుడు తెల్లవారుజామున వేటకని అడవికి బయలుదేరి వేటాడి అడవిలో ఉండేటువంటి క్రూరమైనటువంటి రాజు కొంతసేపు తర్వాత పరిగెత్తి అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. సేద కూర్చున్నాడు అలసట. ఆ సమయంలో ఆ రాజ్యంలో ఉండేటువంటి గొల్ల పిల్లలందరూ కూడా ఒక దగ్గర చేరి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేద్దాము అని చెప్పి వ్రతములకు కావలసినటువంటి పూజ ద్రవ్యములన్నీ కూడా తులసి దళములు పుష్పములన్నీ కూడా సమకూర్చుకొని వ్రతాన్ని చేయించడం కోసం ఒక బ్రాహ్మణుని తీసుకొని అందరూ కలిసి అడవి లోపల మారేడు చెట్టు దగ్గర కూర్చొని వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. గుడిలో ఉన్నది వెళ్ళలేదు, నిద్రపోయి యాదవ్ గొల్లపిల్లలు ఏం చేశారు? బ్రాహ్మణ ఏ విధంగా వ్రతాన్ని చెప్తూ ఉంటే అదే విధంగా భక్తితో వ్రతాన్ని చేశారు. వ్రతమంతా పూర్తి అయిపోయింది. వెంటనే ఈ యొక్క వ్రతాన్ని చేయించినటువంటి బ్రాహ్మణోత్తముడికి ముందుగా దక్షిణ సమర్పించి నమస్కరించారు. ఆ ప్రసాద ప్రసాదాన్ని స్వీకరించారు. కొంత దూరం చూడగానే గొల్ల పిల్లలకు మాకు కనిపించాడు. ఒక దొప్పులో తీర్థం, ఒక దొప్పులో స్నానం తీసుకుని ఎక్కడైతే నిద్రిస్తున్నాడో ఆ నిద్రాస్థలంలో ఆ యొక్క తీర్థ ప్రసాదాన్ని ఇచ్చి తీర్థ ప్రసాదాన్ని రాజు దగ్గర ఉంచి మళ్ళీ మీరు ఎక్కడైతే వ్రతం చేసుకున్నారో అక్కడికి వచ్చి ఆ స్వామి వారి నమస్కారం చేసుకొని మళ్ళీ ఎవరింటికి చూశాడు, కానీ ప్రసాదం తీసుకోలేదు. రాదు అక్కడే వదిలేసి గుర్రంపై రాజ్యానికి కూలిపోతున్నాడు. కొంత దూరాన్ని పట్టుకొచ్చాడు. అదా ఈ యొక్క నోరు చనిపోయినారు, ఎక్కడికి వెళ్తారని వెంటనే కూడా భగవంతుడు ప్రార్థన చేశాడట. ఆ భగవంతుడు చెప్తూ ఉన్నాడు, రాజా
మనోగర్భోపేత నీవు యొక్క సత్యనారాయణ స్వామి ప్రతిసారాన్ని తీసుకొని వదిలేశారు. అంటే మీకు ఈ దుఃఖాలు కలిగాయా? ప్రసాదాన్ని మీకు శుభం కలుగుతుంది అని చెప్పారు. పిల్లలు రకాలు చేశారో మానేడు చెట్టు కింద అక్కడికి వచ్చి నమస్కారం చేసి క్షమాపణ వేడుకొని తీర్థ ప్రసాదాన్ని రాజుగారు తీసుకున్నారు. వెంటనే రాజ్యము నుంచి ఒక భటుడు వచ్చాడు. రాధా మీకు దేవు పోయింది, మీ నోరు లేని వాళ్ళు నిద్రలోంచి లేచినారు, శత్రు రాజులందరినీ కూడా సంహరించినారు, మన రాజ్యమంతా మీకే ఉన్నది అని చెప్పగానే మహా ఆనందాన్ని పొందినటువంటి రాజు నూరుగురి కొడుకుల చేత 100 వ్రతములు చేయించినటువంటి వాడే 101 విఘ్నులు రాజు ఆచరించాడు. దాని ఫలితముగా ఆ రాజ్యాన్ని రాజు పరిపాలించిన ప్రకారం కూడా ఆ రాజ్యంలో ఇలాంటి దుర్భిక్షాల కష్టాలు నష్టాలు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలు అనుభవించి ఈ విశ్వంలో ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నారో ఈ అందరూ చేయించినటువంటి వారికి, చెప్పినటువంటి వారికి, కథను చూసినటువంటి వారికి, శ్రద్ధగా సాక్షాత్ వెలిసి ఉన్నటువంటి శ్రీ వీరవేద సత్యనారాయణ స్వామి మనందరికీ లభిస్తుంది అని చెప్పి వైకుంఠంలో ప్రాంతాన్ని యువకుల వారు పురుషులందరూ నైమిషారణ్యంలో తెలియజేస్తున్నారు. శ్రీదేవాస్కాండ్ సత్యనారాయణ కథ పంచమోహమాప్తః. బోలో సత్యనారాయణ భగవానికి You don't want to come here to see what is. ओम प्राण स्वाहा ओम संततश्रीरस्तु सन्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्य मंगलानि भवन्तु। ప్రసాదాలు ఏం చేశారో అక్కడ పెట్టేసేనా మొక్కేసి with your hands. ఇక్కడ పెట్టేసి నీ
Rishinjami Murdor Samurdor Sarpasi Swaha Vam Pradar Swaha 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 దేవుడి దగ్గర నీళ్ళు జరిగింది దేవుడి దగ్గర నీళ్ళు జరిగింది అద్యంతే ఉదయవాంతరంలో సమత్వం సమర్పయామి అక్షంతమేంది తాంబూలార్తే సువర్ణ పుష్ప దక్షిణార్తే దేవాసైకి సత్యనారాయణ స్వామి కానీ కర్పూరంగా లేచి మంగళారతి శ్రీ సత్యాని శ్రీ సత్యారతని సేవకు మనస్కార స్వామిని కొలచి నోచిన వారికి నోచిన ఫలం చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట కనకథ వెంటేరెవ్వరికైనా జన్మధరించునట శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసగర స్వామిని వీరమ్మ ఏ వేలైనా ఏ సుఖమైనా ఇదే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణి స్వామిని అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి నదిలోనే కోవెల కడదామా అధికారాలు పసుపు శ్రీ సత్యనారాయణి సేవకురాకున్న మనసార స్వామిని కులచి జయ మంగళమనరమ్మ కరములు జోడించి త్రిజందరించి మంగళకరమగుడి సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యాని స్వామి స్వామి నీళ్లు తిప్పించి తిప్పి స్వామి దర్శనామి ఆ తర్వాత తీసుకొని అందరికి ఇవ్వండి. ఓం
पुरुषावृत्तनावृत्तगन्धारधीविने तन्नः चण्डिप्रचोदनं तत्पुरुषान्ते महादेवान्ते तन्नः रुद्रप्रचोदनारोङ्गात्रादानरुद्धः निर्माणधीविने तन्नो दुर्गे प्रचोदयाः అక్షింతల పుష్పం తీసుకోండి. ఐదు ప్రదక్షిణాలు చేయండి అమ్మా. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ యాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకరమః పాపాత్మా పాపసంభవః రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. స్వామి దగ్గరికి శాస్త్రంగా నమస్కారం చేయండి. ఓం మనసా శిరసా వదసా కరాభ్యాం కరుణాభ్యాం ఓష్టాంగం ప్రణమ్య కరచరణకృతం వాక్కారం లవణగంగామానసం వాపరాధం విదితమవిదితం వా సర్వమేతత్స్మస్వ. జయ జయ శ్రీ మహాదేవ శంభో. ఈ అక్షంతలు తీసుకున్నాం. అక్షంతలు తీసుకుని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యాన ఆవాహనకరి శ్రీరమ సహిత సత్యనారాయణ స్వామి భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవింద అర్పణమస్తు. చేతిలో నీళ్ళు పెట్టుకొని అక్షంతలు నీళ్ళు ఒక ప్లేట్లో వదిలిపెట్టండి. ఓంకారేణ వాచా మనసేంద్రియైర్వా ఉజ్జాత్వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. దేవుడి దండం పెట్టుకోండి. ముందు మీరిద్దరు తీసుకొని తీర్థం పిల్లలకి ఇచ్చి అందరికి ఇవ్వండి. మీరు తీసుకోండి తీర్థం ప్రసాదము. ఆ తర్వాత పిల్లలకి ఇచ్చి మీరందరికి ఇవ్వండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం మస్తపాపక్షయకరం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత పాదోదకం పావనం శుభం.
మళ్ళీ అందరూ పసుపు కుంకుమ వేయండి దగ్గర స్వామి దగ్గర వేసి దండం పెట్టండి. ఓం గుణపోధంచ కరిష్యే చిత్రమాఛాదజామి చావరాభ్యాం వేదయామి నృత్యంగాధ్యామి దర్పణం దర్శయామి ఆంధోణికామారోహయామి సమస్తరారోపచార భక్తోపచార శుక్తోపచార పూజాం సమర్పయామి. ఆవాహిత మళ్ళీ ఏదైనా ఒక పండు స్వామి దగ్గర పెట్టి నీళ్లు చల్లండి. ఆవాహిత శ్రీ ప్రభాసహిత సత్యనారాయణ సాంగత పరివార దేవతాభ్యో నమః. నైవేద్యం నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సవః పరపూజా సమయే ఆవాహిత దేవతాభ్యో నమః ఇది ఫల నివేదనం. ఓం భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. అర్ధం ద్వా సత్యేన సచ్ఛంద పరతేన వశించామి అమృతో సమృతో స్వాసి స్వాహా మాం ప్రాణాన్ స్వాహం ప్రాణాన్ స్వాహం జనాన్ స్వాహం దానాన్ స్వాహాన్ స్వాహ. ఆ స్వామి దగ్గర నీళ్లు చల్లండి, అక్షింతలు వేసి దండం పెట్టండి. మళ్ళీ పునః పూజాం సమర్పయామి. శ్రీరమాసైత సత్యనారాయణ సాంగ సపరివార దేవతా సుప్రీతా ప్రసన్నా వరదా భవతు. ముందుగా ఆ గణపతి గౌరవం కదిలించండి. యజ్ఞేన యజ్ఞమేదందేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసి ఏకనాగస్యందే పూర్వే సాక్షాసంతి దేవా. కలశాన్ని కదిలించండి. కలశం యజ్ఞేన యజ్ఞమేదందేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసందే హనాగం భీమానస్యందే పూర్వే సాధ్యాసంతి దేవా. ఆవాహిత దేవతాభ్యో నమః. యదా స్థానం ప్రవేశయామి ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పునరాగమనాయ చ. ఒక కొబ్బరికాయ కృష్ణ తీసుకొని ఒక కొబ్బరికాయ, ఒక 2 పూలు, ఒక పండు తీసుకొని మీ స్వాతి తన ఒళ్ళో పెట్టు. 2 పూలు దేవుడి దగ్గర. ఓం జాపర్ణే రియావా పుష్పారాట్ట పుష్పణే బృహత్పరిప్రదోదాస్థానోగం చందనం రస. ఆ ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టుకొని కృష్ణకు దండం పెట్టు. ప్రసాదం పెట్టు దేవుడి దగ్గర. అక్షింతలు ఇచ్చి దండం పెట్టు. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతే. దీర్ఘ సుమంగళీ భవ. పుత్ర పౌత్ర అభివృద్ధిరస్తు. వ్యాపార ఉద్యోగ విద్యా సంతాన సౌభాగ్యలాభ. శుభం శుభం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ సార్. హలో హలో Inshallah,
నమస్తే పెట్టు तम्मी जय जय करो जय जय तम्मी जय जय हाँ वेरी गुड गुड बॉय Super. Order. Hey, Sambal. ஒரு செகண்ட் இது அவங்க சாமிக்கு வருவாங்க வெயிட் பண்ணு यहाँ पंडित जी नहीं है भगवान, वो मंदिर में मिलते हैं। यहाँ पे वो पंडित जी ने पूरी पूजा ఏంటండి What a beautiful ceremony. Thank you so much. The food was delicious. Your wife is an excellent chef. Everything was delicious and not spicy at all. We were able to eat everything. Was so fine. We'd like to take a picture. You guys rest this way. அது அக்கு வர கொடுப்பாங்க அப்போ நீங்க சாமி கும்பிடும்போது Okay, bye. Thank you. Gracias. Thank you. Jaden, How is it? Good? Ah, lovely people. Send it to us. Beautiful ceremony. Thank you for your generosity.
Señores, hasta luego. Muchas gracias. Encerramos temprano, pero esto no nos tuvimos que seguimos en clase, la actividad muy buena. Un poco difícil para llevar. Ah, ok, gracias. Pati, espérate. No interesa. Bye, everyone. Bye, On the process. करो करो. अरे You already done? Ah, yes. ये क्या है यहाँ से कौन నేను తీసుకుంటా ఎందుకంటే పెరుగుంది కదా खिलाइए ना. సరే పెట్టు Oh my God, you put in the right shape. But you were to see. क्या स्टफ लेके आए Yeah, if you want, I'll give you a glass also. Don't worry. तुलसी You can make a glass also. తులసి नहीं होगा तुलसी है तुलसी तो हम मंदिर में कृष्णा टेम्पल पे हाँ? मंदिर में होता है ना तुलसी. कृष्णा टेम्पल पे ना Hey. बना है ना तुलसी का Want this? हाँ, चावल है तुलसी. You are hiding. क्या हो गया अभी कितना सारा गोल लाया उसको क्या चाहिए क्या चाहिए? क्या फ्लावर चाहिए क्या उसको Running. It's 1.5 hour video. Yeah. Stop now. Huh? You stop. Or else I'll just take it. You check once. फ्लावर बेबी नो Yeah, nice. You want flower? Which flower you उधर want? क्या कर रही है माँ? ಅದು ಅಪ್ರಕಾರ रेवा छोटा नहीं है. వేసేసాకన్నా ఇప్పుడు వేయలేదు Papas. ఒరే 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 Papas. కొట్టాలంటే కొట్టేసేయండి, పర్లేదు. दो पापा का है. hold your like this No, hey, no, don't touch. हाँ बोलो राउंड बोलो क्लास तेज hey Karan you go man बोलो यार फाइव और फोर फाइव ना
అర్జున్ అక్కడ ఉన్నాడు రూమ్లో. ज्यादा पानी ये इनको लगता खाना नहीं खाया कुछ भी అసలు వీళ్ళ హంగామా చూద్దాం ఒకసారి. స్వాతి ఒక్కసారి ఇట్రా చూడు జంగమా. బాగుంది. మస్తు ఉంది కదా? నేనే చేసిన అర్జున్ ప్యాంట్ ఫుల్ అప్ వచ్చి अरे वंश इधर आ।